హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి నేనైతే. సో వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్. వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మీరందరూ, నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వ్లాగ్లో చూడండి మీరైతే. ఇంకా పండగ అంటేనే ముందు క్లీనింగ్ సెక్షన్ కదా అండి. పొద్దున్నే లేచి ఇంకా బండలు అవన్నీ కడుక్కోవాలి కదా, పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను ఇంకా స్నానం చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసిన. నైట్ ఎంత క్లీన్ చేసుకో, మళ్ళీ మార్నింగ్ క్లీనింగ్స్ మార్నింగే ఉంటాయి కదా. సో ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళిపోయి అయితే స్టవ్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. పండగలు వస్తే మాత్రం లేడీస్కి మాత్రం మైండ్ ఒక దగ్గర ఉండదండి అసలు. ఇది చేయాలా, అది చేయాలా, ఏది ముందు చేయాలి, ఏది వెనుక చేయాలి, ఇదే కన్ఫ్యూజన్లో మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది నాకైతే. ఏది ముందే చేయాలా, ఏది వెనకాల చేయాలా అనేసి ప్లానింగ్ ఎంత ప్రీ ప్లాన్ చేసుకున్నా అదే టైము అదే గజిబిజి ఆగమాగం అవుతుందండి. నాకే అవుతుందా, నాలాగా అందరికి అవుతుందా కూడా నాకైతే అర్థం కాదు. సో నేనైతే ఇంకా ప్రసాదాల కోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసిన, ఫాస్ట్గానే చేస్తున్నా. కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటే ప్రసాదాలు అర్ధగంటలో 5 చేసేయచ్చును. సో వీటికి ఎక్కువ పని ఉండదు కాబట్టి నేను ఈరోజు ఏమేమి చేస్తున్నా అంటే, వినాయక చవితికి బెల్లం కుడుములు, స్వీట్ కుడుములు, చప్పటి కుడుములు, ఇంకా ఉండ్రాళ్ళు, ఇంకా తాలికల పాయసము, మ్యాంగో పులిహోర చేద్దాం అనుకుంటున్నా. చింతపండు కాకుండా సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఎప్పుడు చింతపండు ఎందుకులే అనేసి. మనం బియ్యపిండి ఉంటే సరిపోతుంది. బెల్లం ఒక్కటేసారి కరగబెట్టుకుంటే మనకు తాలికలోకి, ఉండ్రాళ్ళల్లోకి, ఇంకా స్వీట్ కుడుములలోకి అన్నిట్లలోకి సరిపోతుంది. ఒకటేసారి కొంచెం వేడి నీళ్ళలో బెల్లం వేసి పక్కన పెట్టేస్తే అది కరుగుతూ ఉంటుంది ముందే, ఇట్లా ఎక్కువ టైం తీసుకోకుండా. సో అట్లా చేసుకొని బియ్యపిండి తీసుకొని కలిపేసుకుంటే చప్పటి కుడుములకు అదే వేడి నీళ్ళల్లో, ప్లస్ స్వీట్ కుడుములకి, ఉండ్రాళ్ళకి అన్నిటికీ వేడి నీళ్ళు కెటిల్లో పెట్టేసుకొని మొత్తం కలిపేసుకున్నా. నేను 3 రకాల పిండిలు కలుపుకొని ఇడ్లీ కుక్కర్లో 3 ప్లేట్స్లో, ఒక దాంట్లో కుడుములు, ఒక దాంట్లో ఉండ్రాళ్ళు, ఒక దాంట్లో చప్పటి కుడుములు అన్నీ పెట్టేసి ఒకటేసారి స్టీమ్ పెట్టేసిన. ఇంకా పక్కనైతే తాలికల పాయసం అయిపోతుంది. ఇంకా ఆ పక్కన రైస్ కూడా పెట్టేసిన. ఇట్లా ప్లాన్ చేసుకుంటే టకటక అయిపోతాయి. స్టవ్లు కూడా మనకి పెద్ద స్టవ్వే కాబట్టి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈలోపు అది అవుతూ ఉంటే మ్యాంగోస్ తురుముకొని పక్కన పెట్టిన, అన్నం కూడా అయిపోయింది. ఇంకా పులిహోర కలుపుకోవడమే, పోపు కోసం రెడీ చేస్తున్నా నేనైతే. ప్రసాదాలన్నీ చేసి పక్కన పెట్టుకొని కిచెన్లో పని అయిపోతే అప్పుడు పూజ రూమ్లోకి వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, హడావుడి లేకుండా పూజ కూడా మంచిగా చేసుకోవచ్చు అని నా ప్లానింగ్ అనమాట. ఇంకా ప్రసాదాలు అయితే అయిపోయినాయండి నావి 5 రకాలు. ఇంకా తర్వాత సెక్షన్ ఏంటంటే కిచెన్ క్లీనింగ్ అనమాట. ప్రసాదాలు చేయడం అంత ఒక ఎత్తు, ఇప్పుడు కిచెన్ క్లీన్ చేసుకోవడం ఇంకొక ఎత్తు. అంత ఆగమాగం అయిపోతుంది కదా ఇన్ని వంటలు చేసేసరికి. సో వెంటనే క్లీన్ చేసుకోకపోతే నాకైతే మనసున పట్టదు అస్సలే. పూజ చేసుకున్నా ప్రశాంతంగా అనిపించదు. సో ముందు కిచెన్ క్లీన్ స్టార్ట్ చేస్తా. ఇవన్నీ పక్కన సర్దేసి మూతలు పెట్టేసి పక్కకు పెట్టుకున్న తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్ మళ్ళీ యథావిధిగా క్లీన్ చేయాల్సిందే. నాకు కొంచెం అదొక రకం పిచ్చి అనమాట, అట్లనే ఉంటుంది. నాలాగా కూడా చాలామంది ఆడవాళ్ళకి ఇదే అలవాటు ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకు పని ఎక్కువగా ఉండదు. మళ్ళీ పూజ తర్వాత కిచెన్లోకి వచ్చిన తర్వాత కిచెన్ చూస్తే ఇట్లా గజిగజి ఉందనుకో, ఇంకా ఆగమాగం అనిపిస్తుంది, ఏం పని చేయబుద్ధి కాదు ఆఫ్టర్ పూజ. సో ఇంకా ఆఫ్టర్ పూజ నేను కాలనీలో వినాయకుడిని పూజకి వెళ్ళాలన్నమాట. సో దానికోసం అయితే నేను కిచెన్ వెంటనే క్లీన్ చేసేస్తున్నా. ఇంకా బౌల్ అన్నీ బయట పెట్టేసి ప్లాట్ఫామ్, స్టవ్ మంచిగా తుడిచి పెట్టేసుకుంటే ఎక్కడక్కడ సర్దుకొని నీట్గా ఉంటే తర్వాత ఇంకా పూజ రూమ్లోకి వెళ్ళిపోతే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనేది నా ప్లానింగ్ అనమాట. సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసినాయి. ఇక
ఇంకా రెడీ అయిపోయి అడుగులు అయితే వేస్తున్నా. వినాయకుడి అడుగులు వేసుకొని పూజ రూమ్లోకి వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేసిన, కథ చదివేసి ఇంకా వినాయకుడి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. నేను మొత్తానికైతే చాలా హ్యాపీగా ఫీలింగ్ బ్లెస్డ్ అనమాట. ఇంకా నెక్స్ట్ నేను కాలనీలో వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత. ఇంట్లో పూజ అయిపోయింది, ఇంకా కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంకా కాలనీ దగ్గర వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయినా. అందరు వచ్చేసిండ్రు ఆల్రెడీ, లేడీస్ అందరూ. సో ఇంకా అక్కడైతే అన్నీ అయ్యగారు వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెడదామని ఇంకా అన్నీ సర్దుతున్నాము, ఎవరికి తోచింది వాళ్ళు. ముందైతే పసుపు వినాయకుడిని చేయడానికి రెడీ చేస్తున్నాము. అయ్యగారు వచ్చేసరికి అన్నీ సర్ది పెడితే చాలా ఈజీగా అయిపోతుంది కదా, సో అందుకని చేస్తున్నాం. పసుపు వినాయకుడిని చేసి తర్వాత గౌరమ్మని చేసి కంకణాలు కట్టి అక్షింతలు కలిపేసి ఇంకా నవధాన్యాలు చిప్పలల్లో పోసి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసినాం మేము. ఇంకా అయ్యగారు వచ్చి స్వామివారికి పంచ అలంకరణ మొత్తం చేసేసిండ్రు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్షంతలు వాసన చూసి వెనక్కి వేసేసి उत्तिष्ठन्त भूतविषाजाः ये देवविवारकाः ये तेषाम विरोधेन ब्रह्मकर्मसमारभे प्राणायामे विनियोगः मुखपై వేలు పెట్టుకోండమ్మా. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మాః ఓం దినః ఓం తపః ఓం సత్యం ఓం తచ్చవదరువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. రెండు అక్షంతలు తీసుకొని మమ అనుకోండి. మమ ఉపాత్త సమస్తాదలక్ష్యద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య श्री परमेश्वर प्रीत्यर्थं विष्णोराज्ञे प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयवरान्तेश्वरवरः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरुदक्षिणभागे श्री विश्वावदनावदंवत्सर दक्षिणायने वर्षऋतु भाद्रपदमासशुक्लपक्षे पंचम्यां वासवस्तुवादरः भृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवङ्गनविशेषण विशिष्टायां शुभतिथौ यजमानस्य चंद्रय नामदेश नामदेश कुटुंबस्य मुद्रल गोत्रोद्भवस्य प्रकाश नामदेश मंजुला सह कुटुंबस्य गंगाधर गोत्रोद्भवस्य वरुण नामदेश नामदेश रचना सह कुटुंबस्य एकनल गोत्रोद्भवस्य कमला कल्ट नामदेश कुटुंबस्य पुष्णेड गोत्रोद्भवस्य श्रीनिवास नामदेश सुवर्णा कुटुंबस्य अक्षिंदल गोत्रोद्भवस्य विजय कुमार वर्षा कुटुंबस्य अक्षिंदल गोत्रोद्भवस्य श्रीनिवास श्रीविद्या सह कुटुंबस्य प्रविणमल गोत्रोद्भवस्य रामो नामदेश विद्या सह कुटुंबस्य दशबाल गोत्रोद्भवस्य गोवर्धन नामदेश पंडिता सह कुटुंबस्य पसनेडी गोत्रोद्भवस्य रवि सुनीता सह कुटुंबस्य काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम अष्टैश्वर्य प्राप्त्यर्थम धनधान्य. ఫైనల్లీ పూజ అయిపోయింది. ఇంకా మంగళహారతి పాడేసి తర్వాత తీర్థప్రసాదాలు అయితే తీసుకొని అయ్యగారి దగ్గర అందరు ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. మేము కూడా స్వామివారి దగ్గర అక్షింతలేసి పాదాల దగ్గర మనసులోని కోరికలు కోరుకొని మొక్కుకొని పూజ అయితే కంప్లీట్ చేసినాము. ఇదండి మా వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్. ఎలా అనిపించింది మీకు? బాగుంది కదా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.